నాకు తెలిసిన మటుకు. ఎందుకంటే పలు సందర్భాలు ఎంపీ గారు కూడా కొన్ని అడిగేవారు. తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారు రామానాయుడు గారు, ఈ జోనల్ కోఆర్డినేటర్ పత్తిపాటి పుల్లారావు గారు చర్చించుకొని అందరూ కూడా ఇదే ఆలోచన. దగ్గరలో పీజీ కంప్లీట్ చేసుకొని అది కూడా డెర్మటాలజీ ఎందుకు తీసుకున్నారంటే బాగుంది ప్రస్తుత ట్రెండ్, హైదరాబాద్లో మంచి క్లినిక్ పెట్టుకుంటే బాగుంటుంది నాన్న అని పాప చెప్పిన మాటలు కూడా గుర్తు చేస్తూ తండ్రి ఇవన్నీ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి నా మీద వ్యక్తిగతంగా. అందరూ మాట్లాడాం. హోమ్ మినిస్టర్ గారు, లోకేష్ గారు ప్రతి నిమిషం ఏం జరుగుతుందన్న తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం గారు పేషి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. అందరూ కూడా మాట్లాడి కలెక్టివ్గా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ కుటుంబానికి అండగా ఉండడం ఒక అంశం అయితే, జరిగిన నష్టానికి ఆ తప్పు చేసిన ఆ ఇద్దరు వ్యక్తులకి కఠినమైన చర్యలు, కఠినమైన శిక్ష, చర్యలు కాదు రిమాండ్కి పంపించాం, కఠినమైన శిక్ష పడాలన్నది మా తాలూకు ఆలోచన. అదే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. వేరే ఆలోచన లేదు. ఇదే ఆలోచన మీద అందరం కూడా నిన్న రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. నిన్ననే అందరూ పెట్టవలసిన అవసరం ఉన్నా నేను తండ్రితోటి వెళ్ళడం, బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని కూడా నాకు తోడుగా రమ్మని అడగడం, తర్వాత మరుసటి రోజు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఆ తండ్రితోటి అక్కడి వరకు వెళ్ళడం, అప్పటికే ఉన్నత అధికారులతో మాట్లాడి కర్నూలు కలెక్టర్ దగ్గర నుంచి చెక్ రెడీ చేసి అక్కడ ఉన్న మంత్రి టీజీ భర్త గారిని తీసుకెళ్ళి ఇవ్వండి అని ఆ బాధ్యతలు ముఖ్యమంత్రి గారు పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నిన్న రామకృష్ణారెడ్డి గారు పెట్టారు, జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ గారు పెట్టారు. ఈ రోజున మేమందరం కూడా మాట్లాడాలి ఈ అంశం పైన. ఎన్నో అంశాలు వస్తాయి, అన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లియర్గా ఉన్నాం, క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం. మీ అందరికీ తెలుసు జరిగిన ప్రాసెస్లో ఏమొచ్చినాయి అన్నది. అనేక అంశాలపైన నేను మాట్లాడిని, ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. తండ్రి పడ్డ ఆవేదన ఆయన, అలాగే మార్చురీ దగ్గర ఏదైతే గాంధీ హాస్పిటల్ దగ్గర అక్కడ కూడా మేము ఉన్నాం. తెలంగాణ నుంచి ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గారు, ఎక్స్ఎమ్మెల్యే ఆయన కూడా వచ్చి ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి. వారు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తున్నారు. ఒకంత అనుమానం ఉంది, ఏంటి 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ వేసారా అని అన్నదానికి మీరు మాట్లాడినప్పుడు విన్నాం. 3 రోజులు కాదు 3 గంటల్లో వేసామన్నది. మానవతా దృక్పథంతో మీ ప్రభుత్వం ఆదుకుంది, మేము కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మానవతా దృక్పథంతో మేము చేయాల్సిన కార్యక్రమం చేస్తామని కూడా చెప్పిన మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం. జిఎస్ఎల్ కాలేజ్ వారు కూడా ముందుకు రావడం శుభ పరిణామం. ఈ సందర్భంగా వారిని కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ, కార్యక్రమం అయిపోయింది, అక్కడితో సరి అనే ఆలోచన మాకు లేదు. ఆ కుటుంబానికి అండగా ఉంటాం, వెంకటేశ్వరరావు గారితో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాం. చట్టపరంగా వారికి కఠినమైన శిక్షలు పడేంత వరకు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థాయిలో వారు బాధ్యతలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు. అంటే మూవ్ చేద్దామని అదే నేను అటు వచ్చాను కదా. ముందుకు లాక్కోండి. అందరికీ నమస్కారం. ఏదైతే 3వ తారీఖున డాక్టర్ ప్రియాంక గారి
మరణం ఉందో అది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక యంత్రాంగం కానీ అందరూ అద్భుతంగా పనిచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠినమైన శిక్ష పడాలి అనే ఒక ఏకైక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున రాజమహేంద్రవరంలోనే నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మిత్రులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. త్వరితగతిన న్యాయం జరగాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి కఠినంగా శిక్షించాలి, వీలైనంత వరకు వారికి ఉరిశిక్ష పడాలని చెప్పేసి వారందరూ కూడా కోరటం జరిగింది. వీలైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఈ కేసుని డీల్ చేయాలని చెప్పేసి వారంతా కూడా కోరటం, ఒక డిమాండ్ చేశారు ప్రభుత్వం తరఫున. ఇవన్నీ కూడా టీజీ భరత్ గారు రేపు చంద్రబాబు నాయుడు గారికి చర్చిస్తారు, వారికి అన్నీ కూడా చెప్తారు. అదేవిధంగా ఈ కేసు విషయానికి వస్తే ఎటువంటి ల్యాప్సెస్ జరగలేదు ఈ కేసులో అని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం తరపు నుంచి మేమంతా కూడా చెప్పగలుగుతాం. అయితే మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి అనేక అపోహలు అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా చూసి ముందుగా ఆ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి స్పందించి ఇక్కడ రావడం జరిగింది. కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా వారితో కూర్చుని 3వ తారీఖు నుంచి ఈ వేళ వరకు ఏమేమి జరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయనకు వివరించిన తర్వాత ఆయన సంతృప్తి చెందారు. ప్రాసెస్ అంతా బాగా నడుస్తుంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం. కానీ ఒకవేళ నిందితులకి ఉరిశిక్ష కానీ పడకపోతే, లేకపోతే జీవశిక్ష కానీ పడకపోతే ఇది న్యాయం చేసినట్టు కాదండి అని మళ్ళీ ఆయన రాజమండ్రి వచ్చి నేను ఏదో ఒకటి గట్టిగా చేస్తాను, ధర్నా చేయటం, అంటే ఆ బాధలో ఆయన తండ్రి అలా చెప్పడం జరిగింది. కాబట్టి ఈవేళ కూటమి ప్రభుత్వం పైన, అధికారులపైన, ప్రజాప్రతినిధులపైన స్పష్టంగా ఒక లక్ష్యం అయితే ఈవేళ మా అందరిపైన ఉంది, ఒక బాధ్యత మా పైన ఉంది. త్వరితగతిన ఈ కేసు డీల్ చేసి, అంటే ఎంత కఠినంగా శిక్షించగలుగుతామో అంత కఠినంగా శిక్షించాలని చెప్పి, వీలైతే మర్డర్ సెక్షన్లు వేయాలి, లేదా అట్లీస్ట్ ఆయనకి లైఫ్ సెంటెన్స్ అన్న పడాలి అనే ఆ బాధ్యత మా పైన ఉంది. ఈ విషయం స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున 2 గంటల పాటు దీనిపైన చర్చించారు. ఆ కాన్ఫరెన్స్లో అధికారులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎంత అంటే లీగల్ ఒపీనియన్ తీసుకుని